మళ్ళీ మళ్ళీ ట్రై చేయి. లిఫ్ట్ చేసేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. నిన్నటి వరకు బాగానే ఉంది. ఉన్నట్టుండి ఏమైంది ఈరోజు? లేదు సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆమె సెక్రటరీకి ఫోన్ చేయి. తనకు కూడా చేశాను సార్, SMS కూడా పంపించాను, కానీ ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే నేను సినిమా ఆపి కూర్చోవాలా? ఓకే, ఈ మోనాలి తన పెద్ద స్టార్ని అనుకుంటుంది. నేను తలుచుకుంటే అడుక్కు తినేదాన్ని కూడా స్టార్ని చేస్తా. ఇది తనకు అర్థమైనట్లేదు. నేనేంటో తనకి తెలిసేలా చేస్తాను. తన కెరీర్ మొత్తాన్ని సర్వనాశనం చేసి పారేస్తాను. అరే, రెమ్యూనేషన్ కూడా మాట్లాడుకున్నారు. ఒక సీన్లో ముద్దు సీన్ కూడా ఉంటే అది కూడా ఓకే అనుకున్నారు. మళ్ళీ అంతలోనే ఏమైందో ఏమో, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ సార్ ఆమె మీ హీరోయిన్. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. డబ్బులు పోతే పోయాయి. దీని జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. కానీ మీ సినిమా పరిస్థితి ఏంటి? ఈ రోజు నుండి జనాలు కూడా మోనాల్ని మర్చిపోతారు. ఇక ముందు కొత్త స్టార్ పుడుతుంది. ఎవరు సార్? రితిక. రితిక? నేనా? సార్ మీరు చెప్పేది నిజమా? నేను మీ సినిమాలో హీరోయినా? నేను విన్నది నిజమేనా? నిన్నగాక మొన్న వచ్చింది, అది నాకు పోటీగా వస్తుందా? ఆఫ్టర్ ఆల్ అదంతా ఎంత చేసినా ఏం చేసినా మోనాలి ముందు నించోవడం దాని తరం కాదు. అసలు ఏమనుకుంటుంది అది? ఒక్క సినిమా నా చేతిలో నుంచి పోయినంత మాత్రాన నా కెరీర్ పోయిందనుకుంటుందా? ఆ సురేంద్ర కుమార్ తప్ప ఈ ఇండస్ట్రీలో ఇంకెవరు లేరా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా? నేను చూస్తాను, ఆ సినిమా ఎలా నడుస్తుందో చూస్తాను. మోనాలి గారు, ఇప్పుడు అరిచి ఏం లాభం చెప్పండి? నేనంటే ఏంటో చూపిస్తాను. ఈ మోనాలితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. నేను మీకు ముందే చెప్పాను, ప్రొడ్యూసర్తో పెట్టుకోవద్దు, అతను విసిగించొద్దు అని. అతను మీకు తక్కువ ఏమవట్లేదు, 60 లక్షలు ఇస్తున్నాడు. అంటే మీకు 60 లక్షలు తక్కువ? అంతలోనే మీకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అరే, డిమాండ్ చేస్తే నేనే కావాలని నా వెంట పడతాడనుకున్నా, కానీ ఉన్న పళంగా ఇలా చేస్తాడనుకోలేదు. కనీసం ఒక స్టార్ నని విలువ కూడా నాకు ఇవ్వలేదు. కనీసం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎనీవే, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. ఇప్పుడు నేనేం చేయాలో వాళ్ళకి చేసి చూపిస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మేడం మేడం మ్యామ్, వన్ క్వశ్చన్ మ్యామ్. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? ఎక్స్క్యూజ్ మీ, ఈ మూవీలో కిస్ సీన్ ఉంది కదా? హాయ్ అవుతున్నారు మ్యామ్? చెప్పండి మ్యామ్ ప్లీజ్. మేడం మేడం సమాధానం చెప్పండి మేడం. వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్, ప్లీజ్. చివరిగా ఒక ప్రశ్న. మేడం 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 రితిక, నువ్వు ఆ సినిమా చేయడానికి వెళ్ళలేదు.
ఏం మాట్లాడుతున్నావు రోహిత్? ఎంతో కష్టపడితే కానీ అవకాశం రాదు, కానీ నాకు ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. దానికి సంతోషించాల్సింది పోయి వద్దంటావేంటి? ఏంటి సంతోషించాలా? కాదా మరి? దాంట్లో కిస్సింగ్ సీన్ ఉంది. ఆ సీన్ లో నటించేది ఎవరు? నేనే చేయాలి, ఇంకెవరు చేస్తారు? ఆ సీన్ అన్ని పేపర్స్ లో పోస్టర్స్ లో వేస్తారు, అందరూ చూస్తారు. నేను చూడలేను, నా వల్ల కాదు ఇదంతా. ప్లీజ్ రోహిత్, ఈ అవకాశం కోసం నేను ఎన్నెన్ని పాటలు పడ్డానో నాకే తెలీదు. ప్రొడ్యూసర్ల చుట్టూ డైరెక్టర్ల చుట్టూ కుక్కలా తిరిగాను. అంతగా కష్టపడితేనే నాకు ఈ అవకాశం వచ్చింది. అలాంటిది ఒక ముద్దు సీన్ ఉందని సినిమాని వదులుకోమనడం వింతగా ఉంది రోహిత్. ఏంటి ఒక్క ముద్దు సీనా? అంటే వేరే వాళ్ళకి ముద్దు పెట్టడం నీకు మామూలు విషయమా? ఇక్కడ విషయం ముద్దు గురించి కాదు, నీ మనసులో ఇంకేదో ఉంది. సరే వెళ్ళు, వెళ్ళి ఆ సినిమాలో ఒక్క ముద్దు సీనే కాదు, ఎన్ని ముద్దు సీన్లుంటే అన్నీ చేయి, అన్నిట్లోనే యాక్ట్ చేయి. తర్వాత నన్ను మర్చిపో. పో, వెళ్ళు. అరే ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడికి? ఆయన పట్టుకోండి, పట్టుకోండి. ఎక్కడికి? ఆగు, ఆగు. ఎక్కడ వెళ్తున్నావు? పట్టుకోండి. ఏయ్, ఏం దొంగతనం చేయడానికి వచ్చావు? అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తున్నట్టు తెలీదు సార్, కానీ బయట వాళ్ళకి అట్నుంచి ఎంట్రన్స్ కూడా లేదు సార్. సార్ ఏమిటి అటువైపు అంటే ఎటువైపు? అటే సార్, తను పారిపోయిన వైపు. అటా? అసలు అక్కడేముంది? సార్ అక్కడ మా రికార్డ్ రూమ్ ఉంది, మ్. తను అక్కడి నుంచే పరిగెట్టుకుంటూ వచ్చింది సార్. రికార్డు రూమా? రికార్డు రూమ్ అంట. సార్, తనకు పెద్ద దెబ్బ తగిలింది, రక్తం కూడా బాగా పోయింది. చూస్తుంటే అందుకే చనిపోయినట్టున్నాడు. ఆ అమ్మాయి రికార్డు రూమ్ దగ్గర ఉంది అంటే కొంపతీసి తను రికార్డు రూమ్ నుంచి ఏదైనా దొంగతనం చేయడానికేమో. యువర్ రైట్ సార్, నాకు అది అనిపిస్తోంది. అరే అంత పెద్ద తీసుకొచ్చావు ఎందుకయ్యా? చిన్నది తీసుకురావచ్చు కదా. చిన్నది తీసుకురాపో, వెళ్ళు. అరే అన్నా, చెప్పు. అన్నా అంతా ఓకేగా? అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదుగా? అంతా ఓకే, అన్నా, ఏ ప్రాబ్లం లేదు. రానా? ఓకే ప్లీజ్. హలో హాయ్ సుమిత్. హాయ్. ఏం డార్లింగ్? హాయ్ సార్, ఐ యామ్ ఫైన్, థాంక్యూ. సరే, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. ఈ సీన్ పిక్చర్లో చాలా ఇంపార్టెంట్ సీన్. ఓకే, ఈ సీన్లో రితికాకి నువ్వు నీ మనసులో మాట చెప్తావు. ఎలాగంటే చాలా ఫీల్తో చేయాలి ఈ సీన్, కానీ జాగ్రత్త, డిఫరెంట్గా చేయాలి. ఎప్పుడు చేసినట్లు మాత్రం కాదు. ఓకే, నువ్వు నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తావు. వెళ్ళి మొదటిసారిగా ఆమెకు ముద్దు పెడతావు. సో ఫీల్ ఉండాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, జాగ్రత్త మరి. ఓకే, కమాన్ బాయ్స్, ప్రేమనా మేకప్ చేయండి. మనోజ్ సార్, మీ సినిమా షూటింగ్కి 2 రోజుల ముందే హీరోయిన్ మార్చారు, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? సార్, మొదటి నుంచి ఈ సినిమాకి హీరోయిన్ మోనాలి అనుకున్నారు కదా? అదేం లేదు, మేము ఈ సినిమాలో కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం. అంటే మీ ఉద్దేశం ఎక్స్పోజింగ్ లాంటి వాటికి అభ్యంతరం చెప్పకుండా ఉంటారనా? అది ప్రత్యేకించి చెప్పాలా? సార్, ఈ సినిమాలో కిస్సింగ్ సీన్ ఉందని విన్నా. మరి ఈ సీన్ చేయడానికి రితిక ఆయన అభ్యంతరం చెప్పిందా సార్? అలాంటిదేం లేదు, కానీ ముందుగా తను ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకుంది. ఓకే, కానీ మళ్ళీ చిన్న ప్రాబ్లం, స్క్రిప్ట్ డిమాండ్ చేసి. కమాన్ గైస్, కమాన్, సైలెన్స్ ఎవ్రీబడి, స్టార్ట్ సౌండ్, కెమెరా, యాక్షన్. అంజు, ఇంతకాలం నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. ఎందుకు నేను అలా దాచుకున్నానో తెలుసా? నాలో ఉన్న ప్రేమని నీకు చెప్తే
నువ్వెక్కడ కాదంటావునని నా భయం. నిజం చెప్తున్నాను, ఇక నా వల్ల కాదు. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంజు. అంజు, ఐ లవ్ యూ అంజు. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకే తెలియదు. చివరికి నేను చనిపోయినా చిత్తి నుంచైనా నీకోసం లేచొస్తానంజు. చెప్పు. జరుగుతుంది. ఎందుకు? అలాంటిదేం లేదు ఇప్పుడు. ఉన్నాడు. Fantastic! Mind blowing! Very nice, buddy. Very nice. Lovely. Lovely performance. చాలా బాగుంది. ఎగ్జాక్ట్ గా మనకి ఇదే ఫీల్ కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ విషయం ముందే తెలుసు. నువ్వు చేసే వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉంటావు. సార్, నాకు ఈరోజు వేరే సీన్స్ ఏం లేవు కదా, అది కొంచెం పర్సనల్ పని ఉంది. నువ్వు కాసేపు ఉంటే బాగుండేది. అయినా ప్రాబ్లం లేదు, వెళ్ళు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇతను పడిపోయిన విధానం చూస్తుంటే ఇటు నుంచి వచ్చినట్టున్నాడు సార్. జోసఫ్, ఏంటేమైనా దొరికిందా? సార్, ఎవరో పేషెంట్ మెడికల్ పేపర్. పేషెంట్ మెడికల్ పేపరా? సుజాత అనే పేరు మీద ఉంది. ఓసారి చూడండి డాక్టర్. సుజాత, ఈమె అమ్నీషియా పేషెంట్ సార్. అమ్నీషియా? అలాగా? మీకు తెలిసే ఉంటుంది సార్, ఈ జబ్బున్న వాళ్ళకి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. అంటే ఏది గుర్తుండదు సార్. అంటే ఏది గుర్తుండదు అంటారా? ఖచ్చితంగా సార్. మరి కొందరికైతే మరీ దారుణం. 10 నిమిషాల క్రితం జరిగిందేంటని మనం అడిగినా సార్, వాళ్ళు అసలు ఏం చెప్పలేరు సార్. కానీ ఆ అమ్మాయి సుజాత పేపర్స్ తీసుకొని ఎందుకు వెళ్ళాలని ప్రయత్నించినట్టు? కానీ సార్, ఈ ప్రిస్క్రిప్షన్ వల్ల తనకు లాభం ఏంటో నాకు అర్థం కావట్లే. ఏదో ఒక లాభం ఉండే ఉంటుంది. అందుకే కదండి తను ఇక్కడి దాకా వచ్చింది. సార్, ఆ అమ్మాయి ఇక్కడికి రావటమే కాకుండా వాచ్మెన్ కూడా దారుణంగా చంపేసింది. తను ఎలాగైనా పట్టుకుని తీరాలి సార్. సుజాత, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయికి ఏమీ గుర్తుండదని తెలిసింది. అవును సార్. ఈ టైంలో ఆవిడను ప్రశ్నలు అడగడం అంత బాగోదు. కానీ డ్యూటీ మరి తనను ఒక విషయం అడక్క తప్పదు. ఏంటది? విషయం ఏంటంటే, వేరే ఎవరో హాస్పిటల్కి వచ్చి నీ పేరు మీద ప్రిస్క్రిప్షన్ రాయించుకోవాల్సిన అవసరం ఏంటి? ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో నాకు చెప్పండి. సార్, అది ఏం జరిగిందంటే ఇంట్లో విషయాలు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏమీ లేదు, నోరు మూసుకో. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఆ ప్యాకెట్ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? ఇవి తీసుకోండి సార్. ఏంటివి? సార్, ఇవి 20,000 రూపాయలు సార్. నిన్న రాత్రి తను తీసుకొచ్చింది. ఈ డబ్బులు తను ఎక్కడి నుంచి తెచ్చిందో మీకు చెప్పిందా? చెప్పలేదు సార్. అడిగితే గుర్తులేదంటుంది. సుజాత, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఈ డబ్బులు నువ్వెక్కడి నుండి తెచ్చావు, ఎవరిచ్చారు? గుర్తు తెచ్చుకో. ప్రయత్నించు సుజాత, బాగా గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చిందా? చెప్పు. నాకు అసలు ఏం గుర్తుకు రావట్లేదు. నాకేం గుర్తులేదు.
సార్ 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 మా మేడం గారికి ఏమైందో తెలియదు సార్, ఉన్నట్టుండి పడిపోయారు. ఏమైందో చూడండి సార్. నోట్లోంచి నొరగొస్తాం సార్. తను విషం తీసుకుందేమో. అంత కష్టం వచ్చిందంటారు? హలో సార్, ఏంటిదంతా ఎలా జరిగింది? ఏమైందో తెలియదు సార్. నేను మేడం గారిని షూటింగ్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాను సార్. ఉన్నట్టుండి ఆవిడ పడిపోయారు సార్. ఉన్నట్టుండి లేదు, ఏమీ లేదు. సరిగా చెప్పు. ఒక్క విషయం చెప్పు. వెహికల్ రన్ అవుతున్నప్పుడు మీ మేడం గారు అసలు ఏం చేస్తున్నారు? మేడం గారు లోపలే కూర్చుని ఉన్నారు సార్. మరి తర్వాత ఏమైంది? తర్వాత మేడం గారు దగ్గడం మొదలు పెట్టారు సార్. ఇంతలో నేను కారు పక్క తీసి ఆపేలోపు మేడం గారు దగ్గుతూ కింద పడిపోయారు సార్. కింద పడిపోయారా? లోపలంతా జాగ్రత్తగా వెతుకో. కార్ లోపల ఏదైనా తినే పదార్థం ఉందేమో చూడు. వివేక్, వెహికల్ చుట్టుపక్కల ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు. సార్, నాకెందుకో డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఏమీ తిరగకపోతే కడుపులోకి విషయం ఎలా వెళ్ళింది? వీడేదో మ్యాజిక్ చేసినట్టున్నాడు. సార్, కార్లో ఏం లేదు సార్. ఏమీ లేదు సార్. హలో బాస్, నువ్వు ఇలా రా, పక్కకి చేతులు పైకెత్తు. నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. వెయ్యి నోట్ల కట్ట అంటే ₹1,00,000. సార్, డైమండ్ రింగ్సా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నా మాట నమ్మండి సార్. మీ మేడం ఏనా? ఈ డైమండ్ రింగ్స్ మేడం గారే సార్. ఈ డబ్బు కూడా మేడం గారిదే సార్. నా దగ్గర ఉంచమని ఇచ్చారు సార్. నాకేం తెలియదు సార్. మీ మేడం స్ప్రో తప్పగానే వీటిని తీసుకుని జోబులో నొక్కేశాం కదా? లేదు సార్. అదేం కాదు. ఇవన్నీ ఆ రోడ్డు పక్కన దొరికాయి సార్. జ్యూస్ ప్యాకెట్, క్రెడిట్ కార్డ్ బిల్లు, షాపింగ్ చేసినట్టుంది సార్. ఇలా ఈ బ్యాగ్ అసలు అక్కడికి ఎలా వెళ్ళింది? సార్ నేను ఆ డోర్ తీయగానే ఈ సంచి కింద పడింది సార్. నేనే దాన్ని తీసి అటు పక్క పడేసాను సార్. నాకేం తెలియదు సార్. అంటే దాని అర్థం మేడం వెహికల్ లో జ్యూస్ తాగుతుందన్నమాట. అవును సార్. జ్యూస్ నువ్వే ఇచ్చావు కదా? లేదు సార్. నేను ఆ జ్యూస్ ఇవ్వలేదు సార్. నిజమా కాదా? నిజం చెప్తున్నాను సార్. మేడం గారు షూటింగ్ లో తాగారు సార్. నిజం సార్. నా మాట నమ్మండి సార్. షూటింగ్ లో అబద్ధం చెప్పట్లేదు సార్. ఆ షూటింగ్ లో తాగారు. అవును సార్. ఇక్కడికి దగ్గరలోనే షూటింగ్ జరుగుతుంది సార్. మేడం గారు అప్పటి నుంచి ఇదే తాగుతున్నారు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ₹1,00,000. నమ్మండి సార్. మీరండి చెప్పండి సార్. నాకేం తెలియదు సార్. షూటింగ్. ఎక్స్క్యూజ్ మీ, ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. కట్. మిస్టర్ సురేంద్ర, చెప్పండి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏదైనా జరగకూడదు జరిగిందే? జరగకూడదే జరిగింది. మీ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ చనిపోయింది. ఏంటి? రితిక? కానీ తను ఇప్పుడే కదా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. అవును, వెళ్తూ దారిలో చనిపోయింది. ఏంటి? కానీ ఎలా? అది విషం మూలంగా చనిపోయింది. నా సినిమా డైరెక్టర్ ఇప్పుడు నా సినిమా పరిస్థితి ఏంటి? సురేంద్ర గారు, సంతోష్ కాస్త మంచినీళ్ళు తీసురా తొందరగా. పరిస్థితి ఆ అమ్మాయి చనిపోవడంతో ఇలా అయిపోయాడు. షూటింగ్ టైంలో రితిక ఏమైనా తీసుకుందా? నాకైతే ఈ విషయం తెలియదు, కానీ ప్రొడక్షన్ వాళ్ళైతే చెప్పగలరు. మహేష్? బాస్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. మీ హీరోయిన్ ఇక్కడ నుంచి ఏం తిని వెళ్ళిందో చెప్పు. తాను ఇక్కడ ఎప్పుడు ఏం తీసుకోవచ్చు సార్, కానీ జ్యూస్ మాత్రమే తాగుతుంది సార్. జ్యూసా? కానీ సార్, షార్ట్ మధ్యలో రితిక ఒక స్ట్రాబెర్రీ తినడం చూశాను. స్ట్రాబెర్రీయా? అవును సార్. ఈ రోజు మేము ఏదైతే సీన్ షూట్ చేసామో అందులో హీరోయిన్ కి కిస్ చేసే ముందర స్ట్రాబెర్రీ తినిపిస్తాడు. ఈ స్ట్రాబెర్రీలు ఎక్కడి నుంచి తెప్పించారు? మహేష్, ఎక్కడ తీసుకొచ్చారు? సార్, అది మార్కెట్ నుంచి కొన్ని స్ట్రాబెర్రీ ప్యాకెట్స్ తెప్పించాం. అవన్నీ ఒక డబ్బాలో పెట్టి ఉంచాం సార్. ఎక్కడ డబ్బా? సార్, అది షార్ట్ అయ్యాక ఒక అసిస్టెంట్ తీసుకుని వెళ్ళాడు సార్. త్వరగా అతన్ని పిలిపించండి. త్వరగా. సార్, అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఉన్నట్టుండి తలనొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళిపోయాడు సార్. ఒకవేళ తను ఆ స్ట్రాబెర్రీ తిందేమో సార్. నిలబడి మొహాలు చూసుకోకపోతే ఏదో ఒకటి చేసి ఉండొచ్చుగా. మై గాడ్, విషయం తీసుకున్నాడు సార్. వివేక్, త్వరగా వెళ్ళి అంబులెన్స్ పిలు. త్వరగా వెళ్ళు. స్ట్రాబెర్రీ ప్యాకెట్ అక్కడే ఉంది సార్.
చూస్తుంటే ఈ స్ట్రాబెర్రీని తిన్నట్టున్నాడు. ఓ గాడ్. సార్ మా సినిమాలో హీరో కూడా ఇదే స్ట్రాబెర్రీని తిన్నాడు సార్. ఆ తర్వాత కనిపించలేదు. ఏంటి సార్, ఈ సినిమాపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను సార్. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటే నేను రోడ్డు మీద అడుక్కోవాల్సిందే సార్. ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటే నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావా? స్ట్రాబెర్రీ బాక్స్ నువ్వే తెచ్చావా ఇక్కడికి? అవును సార్, నేనే సార్. నువ్వు ఆ బాక్స్ తీసుకొచ్చినప్పుడు అది ప్యాక్ చేసి ఉందా? అవును సార్, మొత్తం ప్యాక్ చేసి ఉంది సార్. ఇక్కడికి వచ్చాక ఆ బాక్స్ ఎవరికిచ్చావు? అది మోగవాళ్ళలాగా బేబేబే అంటున్నావేంటి? ఆ బాక్స్ ఎవరికిచ్చావు చెప్పు. సార్, అది రాహుల్ సార్కి ఇచ్చాను సార్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ బాక్స్ రాహుల్కి ఇచ్చావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? ప్రొడ్యూసర్ గారు, ఈ రాహుల్ అనే పేరు వినగానే అకస్మాత్తుగా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? సార్ రాహుల్ మా అబ్బాయి. ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేనేం అబద్ధం చెప్పట్లేదు సార్. నేను ఆ బాక్స్ తీసుకుని ఆ డైరెక్టర్కి ఇద్దామని వెళ్తుంటే మధ్యలో రాహుల్ గారు కలిసి ఆ బాక్స్ ఇలా ఇవ్వు, ఆ డైరెక్టర్ నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళి కార్డ్స్ తీసుకురమ్మంటే ఆ బాక్స్ సార్కి ఇచ్చి నేను అటువైపు వెళ్ళాను సార్. సురేంద్ర గారు, వెంటనే ఫోన్ చేసి మీ అబ్బాయిని పిలవండి. క్షణాల్లో ఇక్కడ ఉండాలి. సార్, మా వాడిని అనవసరంగా అనుమానిస్తున్నారు. అలా కాదు, కానీ ఫోన్ చేసి పిలిపించు త్వరగా. తనకి ఫోన్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అంకిత, నువ్వేంటి ఇక్కడ? ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? వాడు మోనాలిని కలవడానికి వెళ్ళాడు. మోనాలి? ఒక్క నిమిషం. ఈ మోనాలి అంటే ఇంతకు ముందు మీతో గొడవ పెట్టుకున్న హీరోయినే కదా? ఇప్పుడు మీ అబ్బాయి తనని కలవడానికి వెళ్ళాడా? స్టోరీ చాలా బాగుంది సార్, కానీ రాహుల్ అలా... అవును, ఎంతైనా నేను సవతల్లిని కదా, అందుకే నేను చెప్పే మాటలు మీరెందుకు నమ్ముతారు? అసలు మీరు ఇంట్లో ఉంటే కదా. నేను స్వయంగా విన్నాను. వాళ్ళిద్దరూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. నువ్వు స్ట్రాబెర్రీ డబ్బా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అది కావాల్సింది ఈజీగా జరిగిపోతుంటే నిన్నెవడు అడ్డుపుల్ల వేయమన్నాడు? దొరికిపోతే మోనాలి, ఇదంతా నేను నీకోసం చేస్తుంది. నీకోసం నేను మా నాన్నతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. అలాంటిది నీకోసం ఇంత చేస్తే నువ్వు నన్నే అంటావా? సోది వదిలేసి ఎలా తప్పించుకోవాలో ముందు అది ఆలోచించు. కనీసం పట్టుబడకుండా అయినా ఉంటే మనం అప్పుడు ఇంకేముంటుందండి, సీన్ సీతారే. అవును, అంతే కదా మరి. కాకపోతే మీరిద్దరూ ఎస్కేప్ అయ్యే ముందు ఏదైనా మాట్లాడితే వినాలని మాకు కోరికగా ఉంది. దాంతో అయినా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలుస్తుంది కదా. చెప్పానా? అయిందా? ప్రేమించినంత ఈజీ కాదు స్ట్రాబెర్రీలో విషం కలిపి ఇవ్వడం అనేది. ఈవిడికి చాలా విషయాలు తెలుసు సార్. మోనాలికి ఏమైంది అర్థం కావడం లేదు. అసలు అంటే మొత్తం అంతా నాపై నెట్టేశాం అనమాట. నేను ఏంటో చెప్పు, కానీ ఏంటో చెప్పు. సార్, మీరంటున్నది నిజమే. రితికాకు ఆ రోల్ వచ్చినందుకు నేను అప్సెట్ అయిన మాట నిజం. కానీ స్ట్రాబెర్రీలో విషం నాకేమీ తెలీదు. నేనేం చేయను? ఒక ప్రొడ్యూసర్ కొడుకు నాపై ప్రేమతో పిచ్చోడైపోతుంటే తను చెప్పిందంతా అబద్ధం సార్, అంతా అబద్ధం. నేను నిన్ను ప్రేమించి పెద్ద తప్పు చేశాను. సరే వదిలే, దాందే ఉంది, జరుగుతూ ఉంటాయి. స్ట్రాబెర్రీలో విషయం ఎప్పుడు కలిపావు? నేనే విషయం కలపలేదు సార్. మరి ఆ బాక్స్ ఎందుకు తీసుకున్నావు? అది నేను చెప్పు. అది మోనాలి తీసుకురమ్మంది సార్. నేనా? నువ్వే కదా చెప్పావు క్రౌడ్లో అందరికంటే ముందుండమని. ఏంటి సార్ ఇతను? నేను ఒక ప్రొడ్యూసర్ని సార్. అలాంటిది స్ట్రాబెర్రీ డబ్బా పట్టుకొని నేనెందుకు నించుంటాను? నా చేతి కింద కొన్ని వందల మంది పనిచేస్తారు. అవసరమైతే వాళ్ళ చేత చేయిస్తాను సార్. నేను ఏ విషయమూ కలపలేదు. ప్రొడ్యూసర్ అయ్యుండి నా సినిమా నేనే ఎందుకు ఆపుకుంటాను సార్? ఇప్పుడు నీ ప్రేమ సంగతి ఏంటి? దాందే ఉంది సార్. ఈ మొనాలి కాకపోతే ఇంకో సోనాలి.
హలో, ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. ఏంటి వాడు ఎక్కడున్నాడు తెలిసిందే? ఎక్కడున్నాడు? ఓకే ఓకే, అక్కడున్న హాస్పిటల్లోనా? బతికే ఉన్నాడు కదా? సరే, మేము బయలుదేరి వస్తున్నాం. ఈవిని కస్టడీలోకి తీసుకోండి. హలో ఏసీపీ గారు, ఎనీ ప్రాబ్లం? అవును డాక్టర్ గారు, తన ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదా? అప్పుడేం చెప్పలేను, కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గానే ఉంది. మేమిప్పుడు తనతో మాట్లాడొచ్చా? ఎందుకైనా మంచిది, ఒకసారి మాట్లాడి చూడండి. థ్యాంక్ యూ. సుమిత్, ఇదంతా ఎలా జరిగింది? నాకు తెలియదు సార్, అసలు ఎందుకు ఇలా జరిగిందో. సార్, నేను నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి లోనావాలా వెళ్ళొస్తున్నాను. సడన్గా కళ్ళు తిరిగాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు సార్. కళ్ళు తిరిగి పడిపోయాను. ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు. సుమిత్, ఆ స్ట్రాబెర్రీ నువ్వు కూడా తిన్నావు కదా? అదే షూటింగ్ టైంలో హీరోయిన్కు తినిపించావే అది. రితికాకా? సార్, ముద్దు సీన్లోనా? వాటిల్లో ఏముంది సార్? ఆ స్ట్రాబెర్రీలో విషం ఉంది. ఏంటి విషమా? అవును, విషమే. కాస్త గుర్తు తెచ్చుకో సుమిత్. ఆ స్ట్రాబెర్రీని నీకెవరిచ్చారు? థ్యాంక్ యూ. గుర్తొచ్చింది సార్. ఆ రోజు ఆ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ నేను అడగకుండానే తెచ్చిచ్చాడు సార్. నేను మామూలుగానే తీసుకున్నాను సార్. దానివల్ల ఇంత అనర్థం జరుగుతుందని నేను అనుకోలేదు సార్. ఏంటంటే ఏమన్నావు ఇప్పుడు? ఎవరు? ఆర్ట్ డైరెక్టరా? కాదు సార్, ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ సార్. అసిస్టెంట్ సార్, తానే నా దగ్గరికి వచ్చి మరీ ఇచ్చేళ్ళాడు సార్. అతనికి నాకు గొడవలు కానీ శత్రుత్వం కానీ లేదు సార్. అలాగా? అతనికి ఎవరితో మిత్రత్వం ఉందో శత్రుత్వం ఉందో అది మేము తెలుస్తాం. అభిజిత్, ఈ అసిస్టెంట్ గారి వివరాలన్నీ తెలుసుకోండి. మై గాడ్, త్వరగా పడింది. అభిజిత్, మెల్లిగా మెల్లిగా. చూడండి మేడం, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మేడం, అయినా మీరు ఇది చూడలేదా? చూడలేదు, చూస్తే కాపాడుకునేదాన్ని. అయినా ఇదంతా నా వల్లే జరిగింది. అసలు నేను ముందే వద్దనుంటే ఇది జరుగుండేది కాదు. అంటే ఏంటి మీరు అనేది? కొంచెం వివరంగా చెప్పండి. 2 రోజుల ముందు తనకు ఒక ఫోన్ వచ్చింది, అర్ధరాత్రి. అప్పటి నుంచి చాలా కంగారు పడుతున్నారు. ఎవరు ఫోన్ చేశారు? ఎవరు చేశారో తెలియదు. అంటే మీ హస్బెండ్ మీకేం చెప్పలేదా? లేదు, చెప్పలేదు. నాకు నేను చాలా సార్లు అడిగాను, అయినా చెప్పలేదు. ఆ రోజు ఆయన బయట ఎవరి కోసమో కంగారుగా ఎదురు చూస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, ఆయనకేదో కవర్ ఇచ్చింది. ఇంతకీ ఆ ప్యాకెట్లో ఏముంది? డబ్బులు. డబ్బులా? ఎంత ఎంత ఉంది అందులో? 5 లక్షలు. 5 లక్షలా? అయినా అమ్మాయి ఎవరనేది మీరు అతన్ని అడగలేదా? అడిగాను, అయినా ఏమీ చెప్పలేదు తను. ఇక నేనేమీ అడగలేదు. మరి ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నాయి? తీసుకోండి.
ఇదంతా 2.5 lakhs ఉంటుంది. మిగతా డబ్బంతా ఇది. లెటర్ కూడా ఉంది సార్. రితిక తినబోయే స్ట్రాబెర్రీస్లో విషం కలుపు, ఈ డబ్బు నువ్వే ఉంచేసుకో. అంటే తను తన కోసం చంపలేదన్నమాట. తనకు అమ్మాయి రితికని చంపేందుకు డబ్బిచ్చిందన్నమాట. అసలు ఆ అమ్మాయి ఎవరు? తన గురించి వివరాలు ఏమైనా చెప్పగలవా? తను సన్నగా ఉంది, కర్లీ హెయిర్తో లీవ్ చేసుకొని ఉంది. కలర్ వచ్చేసి చామన ఛాయ. హైట్ 5'3" 5'4" ఉండొచ్చు. సార్, ఒకవేళ ఆ అమ్మాయి సుజాత కాదు కదా? ఎవరు? అదే ఆ మతిమరుపున్న పేషెంట్. ఎందుకంటే ఇదంతా వింటుంటే నాకు తనే గుర్తుకొస్తుంది. జోసఫ్, నువ్వు చెప్తున్నది కరెక్టే. ఇదంతా చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడిప్పుడే నాకు విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. అంటే ఏమైంది సార్? ఏమైంది అంటే, ముందుగా హాస్పిటల్ నుంచి పేపర్స్ దొంగిలించి అందులోంచి ఓ పేషెంట్ చార్ట్ తీశారు. మెమరీ లాస్ పేషెంట్ది, అమ్నీషియా పేషెంట్ అంటే సుజాత లాంటి పేషెంట్. తర్వాత ఆ అమ్మాయికి డబ్బులిచ్చి ఆ డబ్బుల్ని ఆ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్కి ఇచ్చిరమ్మని చెప్పారు. ఓహో, అంటే మనకు సుజాత ఇంట్లో దొరికిన 20,000 ఈ డబ్బులే అన్నమాట. ఎస్ జోసఫ్, ఇప్పుడు మనం వెతికి పట్టుకోవాల్సిందే ఆ డబ్బుల్ని సుజాతకి ఇచ్చిన పర్సన్ని. సార్, ఆ సంగతులన్నీ మనం తెలుసుకోవాలంటే ఆ అమ్మాయిని కలుపుతాం. రండి రండి మేడం, రండి. ఏసీపీ గారు, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? మీకు తెలుసు కదా సార్, తనకు అసలేం గుర్తుండదని. మనం ఏం అడిగినా తను అసలేం చెప్పలేదు. ఆ విషయం నాకు తెలుసు. తనకేం గుర్తుండకపోవచ్చు, కానీ ప్రతి మనిషి బుర్రలో ఏదో ఒక మూలన ఏదో ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంటుంది. ప్రతి వస్తువు, ప్రతి మాట, తన జీవితంలో ఎదురైన సంఘటనలు బుర్రలో ఏదో ఒక మూలలో ఖచ్చితంగా ఫీడ్ అయి ఉంటాయి. కానీ సార్, తనకేమీ గుర్తుండదు సార్. మేము సుజాత గారి బ్రెయిన్ ని పూర్తిగా స్కాన్ చేస్తాం. కానీ సార్, అసలు ఇదంతా లేదు సుజాత, నువ్వేం కంగారు పడకు. నీకు నష్టం జరిగే పని నేను ఏది చేయనని హామీ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ అంతా మీరందరూ కళ్ళారా చూడొచ్చు. రా సుజాత, రా, వచ్చిలా కూర్చో. కంగారు పడకు, రా రా కూర్చో. జోసఫ్ సార్, దీంతో అప్పుడప్పుడు చాలా గుర్తొస్తాయి. కొన్నిసార్లు అయితే చాలా పాత విషయాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. రెడీ సార్. సరే, ఇక మనం మొదలు పెడతాం. సుజాత, గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. సరిగా గుర్తు చేసుకో. ఓ బ్రౌన్ కలర్ ప్యాకెట్, ఓ బ్రౌన్ కలర్ ప్యాకెట్. ఓ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్. 20,000 రూపీస్. 20,000 రూపీస్. 20,000 రూపీస్ని నీకెవరో ఇచ్చారు సుజాత. గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో సుజాత. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఓ బ్రౌన్ కలర్ ప్యాకెట్ ఉంది, ఓ బ్రౌన్ కలర్ ప్యాకెట్, ఓ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్. గుర్తు తెచ్చుకో సుజాత. కానీ నాకు గుర్తుకు రావట్లేదు. అది కాదు, ఓ బ్రౌన్ కలర్ ప్యాకెట్, ఓ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్. 20,000 రూపాయలని ఎవరికో ఇవ్వమని ఇచ్చారు. గుర్తు తెచ్చుకో సుజాత. ఎవరికి ఇవ్వమని చెప్పారు? ఎవరిచ్చారో గుర్తు తెచ్చుకో సుజాత. ప్లీజ్ సుజాత, ప్లీజ్ గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఏమిటి? వైట్ కోట? వైట్ కోట్ వేసుకున్న పర్సనా? ఎవరా పర్సన్ సుజాత? ఎవరా పర్సన్? ఆ వైట్ కోట్ వేసుకున్నది ఎవరు? ఆ వైట్ కోట్ లో ఉన్నది ఎవరో గుర్తు తెచ్చుకో సుజాత. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి సుజాత. ప్లీజ్ సుజాత, గుర్తు తెచ్చుకో. నాకేం గుర్తు రావట్లేదు. సార్, నా ఉద్దేశంలో ఈ అమ్మాయి చెప్తున్న కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉంటారు కదా సార్. అభిజిత్, ప్రతి ఇంట్లోనూ నీళ్లు ఉంటాయి, కానీ దాహం వేసిన ప్రతి వ్యక్తి ఇంటింటికి వెళ్లి నీళ్లను అడగడు. అభిజిత్, ప్రొఫెషనల్ గా వైట్ కోట్ ఎవరికి అవసరం ఉంటుందో వాళ్లనే మనం వెతికి పట్టుకోవాలి. సో ఎవరైనా రెస్టారెంట్ వెయిటర్,
హోటల్లో వర్క్ చేసే షెఫ్. లేదంటే డాక్టర్? ఎస్, సరిగ్గా గురి చూసి కొట్టావు జోసఫ్. డాక్టర్. ఈ కేసులో ఓ డాక్టర్ కూడా ఉంది, డాక్టర్ అంకిత. మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? అసలు మేమేం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మాకు బాగా తెలుసు, అర్థమైందా? మాకు కావాల్సింది కేవలం మీ హెయిర్. మీరు నా హెయిర్ ఎందుకు అడుగుతున్నారు? మాకు కావాల్సింది ఒక్క వెంట్రుక మాత్రమే, ఒక్క వెంట్రుక. చూడండి సార్, మేము చాలా గౌరవంగా బతుకుతున్నాం, కానీ మీరు వెంట్రుకలు అది అడగటం అంత మర్యాద కాదు సార్. మా పద్ధతిలో ఒక్కటి ఇచ్చామంటే గౌరవం మొత్తం గంగపాలైపోతుంది. ఆవిడ గారు ఏడు పాపే. ఆ తర్వాత నీతో మాట్లాడతాం. మీరు అసలు నా హెయిర్ ని తీసుకుని ఏం చేయదలుచుకున్నారు? అసలు మీకు నా హెయిర్ తో పనేంటి? మేము మీ హెయిర్ ను వేరే హెయిర్ తో మ్యాచ్ చేసి చూస్తాం. ఏ హెయిర్ తో మ్యాచ్ చేస్తారు? ఇంకే హెయిర్ మాకు హాస్పిటల్లో దొరికిన హెయిర్ తో, ఓ వాచ్మెన్ డ్రెస్ మీద దొరికిందే దాంతో. పైగా ఆ వాచ్మెన్ చనిపోయాడని మీకు ముందే తెలుసు, అర్థమైందా? ఏడ్చింది చాలు కానీ మీ తలలో వెంట్రుక తీసివ్వండి. మేము వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి దాన్ని టెస్ట్ చేయించాలి. నేను నా వెంట్రుకలు ఇవ్వని చెప్తున్నాను కదా. ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రొడ్యూసర్ గారు, మీ ఆవిడ కదా, మీరు తీసివ్వండి. నేను మీరే, లేదంటే నేను తీసుకోవాలా? త్వరగా 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 కానీ త్వరగా ఆలోచించకో. వద్దు, నా వెంట్రుకల్ని తెంపొద్దు, ప్లీజ్ తెంపొద్దు. సార్, అక్కడ ల్యాబ్ లో డాక్టర్ ఎదురు చూస్తుంటారు, ఏం చేయాలి? ఈ ప్రొడ్యూసర్ ని అరెస్ట్ చేసి మనతో పాటు తీసుకుపదండి. పదండి పదండి, ఆవిడ ఎలాగో ఏమీ చెప్పట్లేదు, కనీసం మీరైనా చెబుతారు కదండి. వద్దు ఏసీపీ గారు, మీరే టెస్ట్లు చేయించొద్దు. నేను నిజం చెప్తున్నాను, అదే ఆ వెంట్రుక నాది కాదు, నాది కాదు. అలాగా? మీ వెంట్రుక కాకపోతే మరెవరితో చెప్పండి, ఎవరితో చెప్పండి. రితికని చంపింది నేనే. అంకిత, ఎందుకు చేసావు? ఎందుకని నువ్వు నన్ను అడుగుతున్నావా? పెళ్లి చేసుకుంది నువ్వు నన్ను, కానీ కాపురం చేస్తుంది దాంతో. నేను నా కళ్ళతో చూశాను. నీ దృష్టి అంతా ఎప్పుడు దాని మీదే ఉంటుంది. మరి నేను అసలు నువ్వు నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నావో చెప్పు. ఎందుకు చేసుకున్నావో? నేను నీ దృష్టిలో షో కేసులో బొమ్మని, ఇంట్లో పెట్టుకున్న షో కేసులో బొమ్మని, అంతకు మించి ఇంకేం లేదు. అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇదంతా నీకు చెప్పకపోవడమే. ఇదంతా చూసి తట్టుకోలేకే నేను రుతికని చంపేశాను. సార్, For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.